వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాపై దాడి చేసిన వారిని వదిలిపెట్టను. ఒంటరి మహిళను వేధిస్తూ గ్రామం నుంచి వెళ్లివేయడానికి చూస్తున్న అగ్రవర్ణ నాయకులు. వివాదాస్పద వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ వివరణతో సెల్ఫ్ వీడియో విడుదల. ఆపరేషన్ సేఫ్ స్కూల్ పేరుతో ప్రత్యేక డ్రైవ్. అందరికీ నమస్కారం. ఒక లిటరీ ఫెస్టివల్లో ఆర్ట్ అండ్ ఇట్స్ రెసిలియన్స్ అనే ఒక విషయం మీద నేను చేసిన ప్రసంగం, ఒక సంవాదం. దాని నుంచి కొన్ని మాటల్ని మాత్రం తీసుకుని దాన్ని వక్రీకరించి నేనేదో అవతార పురుషుడు శ్రీరాముడిని ఏటగానం చేశానని, హిందూ ధర్మాన్ని హర్ట్ చేసే ఫీలింగ్స్ ఇచ్చానని కొందరు ఊగుతున్నారు. అన్ని ధర్మాన్ని అందరినీ ప్రేమించే నాకు ఆ అవసరం అయితే లేదు. కానీ ధర్మాన్ని మతోన్మాదంతో అడ్డుపెట్టుకుని అసహ్యమైన రాజకీయం చేస్తున్న వాళ్ళని నేను అడిగే ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేక కొందరు నన్ను యాంటీ హిందూ ధర్మ విరోధి అని బింబించడానికి ప్రయత్నిస్తున్నారు. పాపం వాళ్ళ ఏడుపు, వాళ్ళ కష్టం నాకు అర్థమవుద్ది. సో వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఏమైందంటే, నేను ఇప్పుడే తమిళనాడు ఎలక్షన్స్ అయిపోయి కొంచెం తోట పనిలో ఉన్నాను. వర్షాకాలం వస్తుంది, ఎండాకాలం ఎండ్ అవుతుంది, చెట్లు మొక్కలతో మాట్లాడుకోవాలి. సో ఆ పనిలో ఉన్నాను. త్వరలో వస్తాను. అప్పటిదాకా మీరు మీ పనులు చూసుకుంటారా లేదా ఇలాగే వాగుతుంటారా, ఊగుతుంటారా, మీ డిసిషన్. ఓకే, బాయ్. పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నాడు, ఆయన పైన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఉంటే కొడతారా? ఉంటే నా ఇంటి మీద పడి దోషం చేస్తే కేసు పెట్టరా? నా ఇంటి మీద పడి దోషం చేస్తే వాళ్ళని లోపల పెట్టరా? ఇదేనా చట్టం? వదిలిపెట్టడి రాంబాబు, గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నా, పోలీసు అధికారులకు హెచ్చరిస్తున్నా, చంద్రబాబుని హెచ్చరిస్తున్నా, లోకేష్ ని హెచ్చరిస్తున్నా, పెమ్మసాని చంద్రశేఖర్ ను కూడా హెచ్చరిస్తున్నా. ఏదో 12 గంటల నిరాహార దీక్ష చేసి ఇంట్లోకి వెళ్లి పడుకుంటాడు అనుకుంటారు ఈ రాంబాబు. ప్రాణం పోయినా వదిలిపెట్టను. ఆ అధికారులు శిక్షించేంత వరకు, నా ఇంటి మీద దాడి చేసిన వారిని జైల్లో పెట్టేంత వరకు నా పోరాటం వివిధ రూపాల్లో సాగుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. పెమ్మసాని చంద్రశేఖరు, చంద్రబాబు, లోకేష్ గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఈ కుటుంబాలు ఎవరయ్యా? ఏం అనుమానం లేదు. పెమ్మసాని చంద్రశేఖర్. ఎప్పుడైనా ఉన్నాయా గుంటూరులో దాడులు? ఎప్పుడైనా ఉన్నాయా? ఎంతమంది మంత్రులు చేశారు గుంటూరులో? ఎంతమంది శాసనసభ్యులు చేశారు? ఎప్పుడైనా ఏదో ఘర్షణ ఉంటే ఆ ఎన్నికల సమయంలోనో ఆ బూతుల దగ్గర అట్టా ఇట్టా నెట్టుకోవడం తప్ప ఇళ్ల మీద పడి దాడులు చేసే సంస్కృతి ఈ గుంటూరులో తీసుకొచ్చింది పెమ్మసాని చంద్రశేఖర్. గుర్తుపెట్టుకో. దీనికి ప్రతిఫలం చట్టబద్ధంగా నువ్వు అనుభవిస్తావని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. కొత్త పిచ్చోడు కదా, పొద్దురగడు. అమెరికా నుంచి వచ్చాడు, మంచి క్యాష్ పార్టీ. ఒక్కసారి పార్లమెంట్ సభ్యుడు అయిపోయాడు, ఆ తర్వాత కేంద్ర మంత్రి అయిపోయాడు. రోజు పండగ అనుకుంటున్నావా? పండగ 2 రోజులు కూడా వస్తాయి. ఎప్పుడు శాశ్వతం కాదు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు అయితే పెమ్మసాని చంద్రశేఖర్ కూడా తెలుసు, ఇక్కడ ఎన్ని తగాదాలు పెట్టినా మన పొరపాటును ఓడిపోతే స్పెషల్ విమానంలో వెళ్ళిపోతాడు అమెరికాకి. ఇక్కడ మనం కొట్టుకుపోవాల్సింది. గుర్తుపెట్టుకుని తెలుగుదేశం వాళ్ళకి కూడా చెప్తున్నా. ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ ని గాని, ఆయన కేంద్ర మంత్రి అయినా ఏ మంత్రి అయినా, లోకేష్ ని గాని చంద్రబాబుని గాని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఈరోజు హైదరాబాద్ సిటీలో ఆపరేషన్ సేఫ్ స్కూల్ పేరుతోని నగర వ్యాప్తంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర 100 yards లోపల ఉన్న పాన్ షాప్స్ పైన స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. దాదాపు 5,000 సిబ్బంది, మన హెచ్ఎన్యూ ఆఫీసర్సు, టాస్క్ ఫోర్స్ ఆఫీసర్సు, లోకల్ డీసీపీసు, లోకల్ ఆఫీసర్సు, మన సిఆర్ ఆఫీసర్సు, అట్లానే జిహెచ్ఎంసీ మరియు
రెవెన్యూ ఆఫీసర్స్ కలిసి ఈరోజు దాదాపు 558 పాన్ షాప్స్ పైన దాదాపు 500 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఈ రేడ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశము ఈ ఒక 100 యార్డ్స్లో ఈ షాపు ఓనర్స్ అందరూ కూడా ఈ టొబాకో ప్రొడక్ట్స్ అమ్మడం జరుగుతుంది. కోప్టా యాక్ట్ కింద, జేజే యాక్ట్ కింద 100 యార్డ్స్ లోపల ఎటువంటి టొబాకో ప్రొడక్ట్స్ని, తంబాకు ప్రొడక్ట్స్ని అమ్మడానికి లేదు. తెలిసి కూడా చాలామంది ఈ ఒక టొబాకో ప్రొడక్ట్స్ యూజ్ చేయడం జరుగుతుంది. మనం కూడా గత ఒక వారం రోజు నుంచి మన స్పెషల్ టీమ్స్, టాస్క్ ఫోర్సు, హెచ్ఎన్యూ ఆఫీషియల్స్ వీళ్ళందరూ కూడా కలిసి అక్కడ పిల్లలు తీసుకుంటున్న టొబాకో ప్రొడక్ట్స్ కావచ్చు, సిగారెట్స్ కావచ్చు, ఈ పాన మసాలా కావచ్చు, అది అంతా మనము క్యాప్చర్ చేయడం జరిగింది, చూడడం జరిగింది, వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. త్వరలో కూడా ఆ వీడియోస్ కూడా మీకు రిలీజ్ చేశాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఒక రేడ్ కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే టొబాకో అంటే నికోటిన్ ఏముంది, అది గేట్వే డ్రగ్ అంటారు. పిల్లలందరూ కూడా చిన్నప్పటి నుంచి ఇది అలవాటు అయ్యి ముందు వాళ్ళు డ్రగ్స్కి అలవాటు అయ్యే బానిసం అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. సర్వేస్ కూడా, రీసెర్చ్ కూడా చెప్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనము పిల్లలు బాగుండాలి, సురక్షితంగా ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఈ ఒక రేడ్స్ కండక్ట్ చేయడం జరిగింది. పన్నులు, కరెంటు బిల్లులు అన్నీ ఉన్నాయి. ఇక్కడ కాపులకు వచ్చేపటికి స్థలం కావాలని చెప్పి పంచాయతీ వాళ్ళ నుంచి ఒత్తిడి తీసుకొస్తున్నారు మాకు. దానివల్ల ఏంటంటే మాకు ఖాళీ చేయడానికి నాకు 2 పిల్లలు, వాళ్ళని ఇక్కడ నేను చదివించుకొని బతుకుతున్నాను. దీనికి మించి నా దగ్గర ఏమీ లేవు. దీంట్లో వచ్చి సింగపూర్ నాగేశ్వరరావు గారు, జబ్బా కృష్ణ గారు, వెంకటేశ్వరరావు గారు, జబ్బా కృష్ణ గారు, తర్వాత సాంబశివరావు గారు, వెలేకర్ చెప్పకు సాంబశివరావు గారు, వీళ్ళు ఉన్నారు కథానాయకులుగా. నేను వచ్చి ఈ స్థలం మాకు ఇచ్చింది కర్ణం గారు, ఆయన పేరు రామచంద్రయ్య, వాళ్ళ అబ్బాయి పేరు శ్రీరాములు. నా మీద ఇప్పుడు హైకోర్టులో కేసు వేశారు. ఇప్పుడు ఉన్న పలానా ఖాళీ చేయాలంటే ఖాళీ చేసి మేము ఎక్కడికి వెళ్ళాలి సార్? బీసీలు ఇక్కడ ఉండకూడదు అంటే ఎక్కడ ఉంటారు మరి బీసీలు? మరి ఎందుకు తీసుకొచ్చారు భద్రస్పాలెం నుంచి మమ్మల్ని ఇక్కడికి? వేరే ఊరు వాళ్ళం మేము, ఇక్కడ వాళ్ళం కాదు. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఇప్పుడు స్థలాలు ఇచ్చి పొలాలు ఇస్తామని చెప్పి తీసుకొచ్చి ఇప్పుడు ఇచ్చిందే లాగేసుకుంటే నేనేం కోరుకుంటున్నాను. ఇక్కడ బీసీలు ఉండకూడదని చెప్పేసి అని అంటున్నారా? అవును సార్, బీసీలు ఇక్కడ ఉండకూడదంట. బీసీలు ఉండకపోతే వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు సార్ మమ్మల్ని? అప్పుడు పాత శాఖల వాళ్ళకి ఇక్కడ గొడవలు అయ్యి బీసీ కొత్త శాఖల వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ స్థలం ఇచ్చారు. ఆ స్థలం ఇచ్చి మమ్మల్ని ఉండమన్నారు. బిడ్డ తరంతరానికి ఇది ఉండడానికి ఉంది కానీ అమ్ముకోవడానికి లేదు మాకు. అలా అని చెప్పే నేను ఇల్లు పాతి లేదు, నేనేం పిల్లర్స్ వేసి కట్టలేదు. ఇది రాతి గోడ మీద పాత ఇల్లు చూడండి ఒకసారి, అవన్నీ పెట్టాను. అంతేగాని నేను కొత్తగా కట్టింది ఏమీ లేదు. ఈ రేకులు మార్చాను, పాత రేకులు పగిలిపోతే ఈ రేకులు మార్చాను అంతే. దానికే డాబా కడుతున్నానని చెప్పి నా మీద హైకోర్టులో కేసులు వేశారు. నా దగ్గర ఇంటి పన్ను, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు 3 ఉన్నాయి. 12 సంవత్సరాల నుంచి కడుతున్నాను సార్ నేను. మరి ఫస్ట్ ఇల్లు వేసినప్పుడే రావాలి కదా. రావాలంటే మేము ఇక్కడ 4 కుటుంబాల్లో ఉన్నాం. 4 కుటుంబాల వాళ్ళకి మీరు న్యాయం చేయండి. ఇంతకు మించి నా దగ్గర ఏమీ లేవు. నేను పెట్టుకునే స్తోమత కూడా నా దగ్గర లేదు. నేను 2 పిల్లల్ని చదివించుకోవాలి. నాకు ఇది తప్ప ఆధారం లేదు. నాకు ఎంతో కొంత మేలు చేయండి మీరు. మీ చేతులు ఎత్తి దండం పెడతాను. నాకు ఇది ఒక్కటి చేసి పెట్టండి చాలు. నా తరఫున వచ్చేవాళ్ళు లేరు, ఎవరు మాట్లాడే వాళ్ళు కూడా లేరు సార్. మీరు తప్ప నాకు దిక్కెవరు లేరు. మీ మీడియా వాళ్ళే నేను ఏడుకుంటున్నాను. నేను నాకు మీరు ఒక్కలే సహాయం చేయగలరు. మీ వల్ల నేను ఎక్కడికైనా వెళ్ళగలను. మీరే నాకు న్యాయం చేయండి. నాకు ఇంతకు మించి చావు తప్ప మార్గం లేదు. చచ్చిపోమంటే ఇట్లా అని చచ్చిపోతాను నేను 2 పిల్లల్ని పెట్టుకొని. నేను ఇంతకు మించి నేను ఏం చేయలేను. నేను ఇప్పుడు చాలా అలసిపోయా. ఇలా బెదిరింపు కాల్స్, వీళ్ళు నన్ను నరకం చూపించేస్తున్నారు. నాకు ఆల్రెడీ ఒక సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను. నా వల్ల ఇంకా స్థాయి లేదు నాకు. నేను ఎక్కడో రూపాయి కూడా పెట్టుకునే స్థాయిలో కూడా నేను లేను. నా కొడుకు శశి 10th క్లాస్ చదువుతున్నాడు పిల్లోడు. పాప 3rd క్లాస్ చదువుతుంది. పిల్లలు చూపించకూడదు. ఎవరు లేరు. నాకు భర్త కూడా లేడు. నాకు న్యాయం చేయించాలి. మీ వల్ల అయితేనే అయింది. ఇంతకు మించి ఎవరి వల్ల కాదు. పెద్దోళ్ళు ఉన్నారు దీని కింద. దీన్ని లాక్కొని ఇవ్వాలని, గురుదక్షిణ కింద ఇవ్వాలని చెప్పి మంత్రులే ఉన్నారు దీని కింద. నన్ను కాపాడండి సార్. చేశారు. ఇది కొంత కాపులది, కొంత బ్రాహ్మణులు అని చెప్పి ఆ రోజున దానం కింద ఇచ్చిన భూమిని ఇవాళ వీళ్ళు బతుకుతుంటే దొంగ స్టాంప్ పేపర్లు పుట్టించి హైకోర్టు దాకా వెళ్ళి హైకోర్టులో వేసి ఒక అనాథ ఆడపిల్లని, బీసీ ఆడపిల్లని ఇలా బతకకుండా చేయడం ఇది ధర్మం కాదు. గ్రామ పెద్దలు మళ్ళీ మననం చేసుకోవాలి, మళ్ళీ ఆలోచించుకోవాలి. కాపు కులస్తులకి కొంతమందికి ఈ స్థలాన్ని అన్యాక్రాంతం చేయడం కోసం అనాథ ఆడపిల్లని ఈ రకంగా బెదిరించి ఆ పిల్ల చెప్పిన పేర్లు నిజమైతే దీన్ని చట్టపరంగా, న్యాయపరంగా, గ్రామస్తులుగా ఎదుర్కోవడానికి ఎంత దూరమైన వెళ్తామని చెప్పి వాళ్ళకి అండగా ఉంటామని మీడియా ముఖంగా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.
ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.